హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ నెంబర్ 10 గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ నెంబర్ 10 వచ్చేసేసరికి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఉండబోతుంది. అది కూడా చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఉండబోతుంది. ఈ మ్యాచ్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్ ఉన్నారు. ఎందుకంటే కోహ్లీ వర్సెస్ గంభీర్ ఉండబోతుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం చూసాము. లక్నోలో ఉన్నప్పుడు ఆ గొడవ కానివ్వండి కొంచెం ఇంట్రెస్టింగ్గా అయ్యింది కొంచెం క్రికెట్ అనేది ఆ మ్యాచ్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కాంబినేషన్ రాబోతున్నారు, అది కూడా ఎగెన్స్ట్గా. ఇప్పుడు ఎలా ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఎగ్జాక్ట్గా సినిమా లాగా అయితే ఉండబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే రింకు సింగ్ చూస్తే లాస్ట్ ఓవర్ 5 6 కొట్టి గెలిపించాడు ఎగెన్స్ట్ దయల్. ఇప్పుడు దయల్ ఆర్సీబీకి ఆడబోతున్నాడు. అదే మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే దయల్ కంబ్యాక్ చేసి రింకు వికెట్ ఏమైనా తీసి గిఫ్ట్ ఇవ్వగలుగుతాడు ఆర్సీబీకి అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం గురించి మనకు తెలిసిందే, అది చాలా చిన్న పిచ్, సిక్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫోర్స్ బౌండరీస్ కంటే సిక్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది ఇప్పుడు ఈ రెండు పెద్ద టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి అవి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. స్కోర్ అనేది చాలా హై అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు చూసుకుంటే ఆర్సీబీలో బ్యాటింగ్ చూసుకుంటే ఏంటంటే టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఫ్యాఫ్ కానివ్వండి, కోహ్లీ కానివ్వండి, మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్ అక్కడి వరకే బ్యాటింగ్ ఉంది. దినేష్ కార్తిక్ ఏంటంటే ఆ లాస్ట్ ఒక 2-3 ఓవర్స్ రోల్ అయితే ప్లే చేయగలుగుతాడు, కానీ మిడిల్ ఆర్డర్ నుంచి కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు పర్ఫామ్ చేస్తే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళల్లో ఎవరైనా ఫెయిల్ అయినా కానీ ఏంటంటే ఆ స్కోర్ అనేది కొంచెం తగ్గింది అనుకోండి. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే చాలా డేంజరస్ ఉంది. ఎందుకంటే నితీష్ రాణా కానివ్వండి, వెంకటేష్ అయ్యర్ కానివ్వండి, శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, రింకు సింగ్, రసూల్, స్టార్క్ వరకు బ్యాటింగ్ ఉంది. వాళ్ళ బ్యాటింగ్ కొంచెం లైనప్ ఏంటంటే వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. మనం లాస్ట్ మ్యాచ్లో చూసాము అగైన్స్ సన్ రైజర్స్ ఎంత బాగా ఆడారు. బౌలింగ్లో కూడా లాస్ట్ ఓవర్లో డిఫెండ్ చేశారు కొత్తగా వచ్చిన బౌలర్ రానా కానివ్వండి, వీళ్ళు ఏంటంటే స్టార్క్ కానివ్వండి, వీళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇచ్చారు. ఆర్సీబీ నుంచి ఫస్ట్ మ్యాచ్లో అది కనిపించలేదు ఎక్సెప్ట్ కోహ్లీ కూడా ఏంటంటే కొంచెం స్లో అండ్ స్టడీగా ఆడాడు. T20 అంటే కొంచెం అగ్రెసివ్నెస్ అనేది కనిపించలేదు. మిగతా బ్యాట్స్మెన్స్ వచ్చారు కానివ్వండి, అంత స్కోర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ వచ్చేసేసరికి వీళ్ళు ఎవరైతే టాప్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో వీళ్ళు కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. మ్యాచ్ అయితే ఫుల్ హై వాల్టేజ్ ఉండబోతుంది. ఎందుకంటే చిన్నస్వామి గురించి మనకు తెలిసిందే, అక్కడ బౌండరీస్ ఎలా వెళ్తాయి, సిక్స్లు ఎలా వెళ్తాయి. లాస్ట్ ఇయర్ చూసాం మనం, ప్రతి బాల్ 6, ప్రతి బాల్ 4. మళ్ళీ అది ఏమైనా రిపీట్ చేసి రికార్డ్ ఏమైనా బద్దలు కొడతారా? ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండుగ ఉండబోతుంది అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ చూసాం కేకేఆర్ ఎలా కొట్టిందో. రసూల్ అయితే చెప్పనవసరం లేదు, దొరికిన బాల్ దొరికినట్టు కొట్టాడు. మళ్ళీ అదే ఏమన్నా రిపీట్ అయ్యి సిరాజ్ని కానివ్వండి, దయల్ కానివ్వండి, వీళ్ళ బౌలింగ్ ఏంటంటే ఆర్సీబీది కొంచెం డల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో ఆ 2 ఓవర్స్ ఏదైతే ఉందో సిరాజ్ అది డెలివర్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే డెత్లోకి వచ్చేసేసరికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. అదే కొంచెం కంట్రోల్ చేసుకొని ఏమన్నా చేంజెస్ చేశారనుకోండి కొంచెం బాగుంటుంది. లేదు అంటే ఆ స్కోర్ అనేది ఎక్కువ వెళ్తుంది, టార్గెట్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ చేజింగ్ ఉన్నా కానీ చేజింగ్లో కూడా కష్టం. అబౌవ్ 200 ఉన్నా కానీ ఈజీ చేజింగ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఆ గ్రౌండ్ అలాంటిది, ఎటు కొట్టిన బౌండరీస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేకేఆర్కి చూసుకుంటే కేకేఆర్ బౌలర్స్ వాళ్ళ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ 3 మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. ఎవరెవరంటే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, శివాంత్ శర్మ ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ 4 ఓవర్స్ వాళ్ళు కొంచెం లో స్కోరింగ్ ఇచ్చేసి బ్యాట్స్మెన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ స్పిన్తో, మిస్టరీ స్పిన్తో. ఎటేస్తున్నారో తెలియకుండా కొంచెం వాళ్ళు ఏంటంటే ప్రిడిక్టబుల్గా ఉండట్లేదు. కొంచెం క్విక్ బాల్ వేస్తున్నారు, ఫ్లైట్ వేస్తున్నారు, క్యారమ్ బాల్ కానీ డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో చూసాం మనం స్పిన్నర్స్కి ఎంత ఇబ్బంది పడ్డారో. SRH కానివ్వండి, వీళ్ళు ఎంత ఫామ్లో ఉన్నా కానీ ఏంటంటే ఈ మిస్టరీ స్పిన్ అనేది కొంచెం వికెట్ తీసుకొచ్చే ఎబిలిటీ ఉంటుంది ఆ స్పిన్నర్స్కి. ఒక ఓవర్ కొట్టినా కానీ నెక్స్ట్ ఓవర్లో వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఒక్క లూజ్ బాల్ వేసినా కానీ ఏంటంటే అది కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే దానికే వికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం చూసుకుంటే పేస్ అనేది పనికిరాదు. అక్కడ మెయిన్ ప్లే చేసేది ఏంటంటే స్లోవర్ బాల్స్ కానివ్వండి, కట్టర్స్ కానివ్వండి. ఈ స్పిన్ ఏదైతే ఉందో అది ఆర్సీబీకి ఎక్కువ మంది స్పిన్నర్స్ లేరు మనకు తెలిసిందే. కాకపోతే వీళ్ళకి 3 మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చేజింగ్లో కానీ కేకేఆర్ ఉందనుకోండి, గ్యారంటీగా కేకేఆర్ గెలిచే అవకాశం ఉంది. లేదు ఆర్సీబీ చేజింగ్ తీసుకుందంటే అది కూడా గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే బౌలింగ్ ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వేయాలి. స్కోర్ అనేది చాలా తక్కువ పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఎటు కొట్టినా బౌండరీసే, మనకు తెలిసిందే ఆ గ్రౌండ్ గురించి. ఇంకా చూద్దాం ఎంత హై వోల్టేజ్గా అవుతుందో మ్యాచ్.
అందరు ఫ్యాన్స్ ఎక్సైటెడ్ ఉన్నారు, ఎందుకంటే గంభీర్ వర్సెస్ కోహ్లీ ఉండబోతుంది. ఫ్రేమ్ అయితే వాళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే అస్సలు జరగదు. ఇప్పుడు చూసుకుంటే మనకి రింకు వర్సెస్ దయాల్ కూడా కొత్తగా ఏంటంటే వీళ్ళిద్దరు వారు కూడా స్టార్ట్ అవబోతుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్. కాకపోతే అది స్పోర్ట్ యూనివర్స్లో తీసుకొని వాళ్ళంతా చూపించుకోరు అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ అక్కడ మ్యాచ్ సిచ్యువేషన్ ఏమవుతుందో మనమైతే చెప్పలేము. ఇంకా చూద్దాం మనం ఏమవుతుందో. మ్యాచ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం. స్కోర్ అయితే మాత్రం ఈరోజు అయితే ఫుల్ హై ఆన్ ఉండబోతుంది. ప్రెడిక్టబుల్ 200+ ఉండబోతుంది అనుకుంటున్నాను నేనైతే. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇవాళ చేజింగ్ ఎవరైతే చేస్తారో కేకేఆర్ కానివ్వండి, ఆర్సీబీ కానివ్వండి, చేజింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే బౌలింగ్ ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి బౌలింగ్. అది కొంచెం 200 బిలో పెట్టుకున్నారు అంటే వాళ్ళకి కొంచెం ఈజీ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే 200 అబోవ్ ఉంటే చేసింగ్ కూడా కొంచెం కష్టం, ఎందుకంటే వికెట్స్ అనే స్పిన్నర్స్ కేకేఆర్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏదైనా అప్సెట్ చేసే అవకాశం ఉంది ఆర్సీబీని మళ్ళీ హోమ్ గ్రౌండ్లో. చూద్దాం ఈసారి. ఇప్పటివరకు అయితే అన్ని హోమ్ గ్రౌండ్లోనే గెలిచాయి. ఈ మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్ గెలుస్తుందా లేకపోతే కేకేఆర్ బ్యాటింగ్ లైనప్తో భయపెట్టి ఏదన్నా మారుస్తారా చూద్దాం మనం ముందు ముందు ఏమవుతుందో. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈరోజు చేజింగ్ టీం ఎవరైనా కానివ్వండి, ఆర్సీబీ కానివ్వండి, కేకేఆర్ కానివ్వండి, చేజింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.